ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? తిన్నారా? డబుల్ డబుల్ లైక్ చేయండి. తిన్నారా? బ్రోని గేమింగ్ ఛానల్ చెప్పు. బ్రోని గేమింగ్ ఛానల్ చెప్పు. చెప్తా చూసుకో. అకిరా వైటి. అకిరా వైటి చెప్పండి ఫ్రెండ్స్. అందరూ బాగేనా? తిన్నారా? ఏం చేస్తున్నారు? కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిన్నారా? అక్కి వైటి కాదు, అకీరా వైటి లైవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. 2 మెంబర్స్ వస్తున్నారు. డబుల్ డబుల్ లైక్ చేయండి. ఏం చేస్తున్నారు? అయితే నిన్న నైట్ ఒక వీడియో చేసి చూసిన. నైట్గా తెల్లారంగానే వీడియో చూసిన. ఏంటిదంటే అది అయితే అల్లాట పెట్స్ ఉంటాయి కదా, కుక్కను పెంచుకునేటి డాగ్స్. అవి అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటాయి అట. అలా పెట్టిల్లాట ఏదో చేస్తారు, చూసినావా? పెంచుతారు. అలా ఉంచినలాట, ఇటు చెట్టుపోయినలాట. అయితే పెడితే చనిపోయిందట ఆహారంలో. మరి ఎందుకు చనిపోయిందో వాళ్ళు వచ్చి వాళ్ళు పెంచుకున్న వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. కరెక్టే కానీ ఏడుస్తున్నారు, కరెక్టే కానీ అట్లా కుక్క కోసం, డాగ్ కోసం ఏడుస్తున్నారు కదా. నాకు అందులో అర్థమైందండి, వీళ్ళు మనుషులని అయితే ప్రేమించరు కానీ డాగ్స్ని అయితే ఎంతగానో ఏడుస్తున్నారు. హాయ్ బ్రో, లైక్ డన్. గుడ్ మార్నింగ్ అను. తిన్నావా? ఘోరంగా ఏడుస్తున్నారంటే ఒక రేంజ్లో ఏడుపుతారు, కానీ అత్తమామలను జారాలంటే ఓ ఎక్కలేని లొల్లిలు గొడవలు అయితే కానీ చాలాలంటేనే కష్టం కదా. ఏమో అట్లుంది. తిన్నావాను? జంతువులను ఒక తీరు, మనుషులను ఒక తీరు చూస్తారు, ఎందుకో ఏమో కదా. ఇష్టపడి పెంచుకున్న కుక్కల్ని అట్లా చూస్తున్నారు. మరి కన్న తల్లిదండ్రులను ఎందుకు చూడాలి అట్లా? లేదు బ్రో, మీరు తిన్నా అయితే ఘోరం తెలుసా. కొంత పెంచుకున్న డాడీ అమ్మ చూడరు, కానీ పెంచుకున్న కుక్కలను అయితే ఎక్కలేని ప్రేమలు వస్తాయి, ఎక్కలేని మనం వస్తాయి. నేను మాట్లాడే తప్పు అయితే క్షమించండి. కాకపోతే చెప్తున్నా, మనుషులకు వాల్యూ ఇవ్వాలి కదా. పెట్స్ మీద అంతగానం ప్రేమ ఉంటే చూడాలి. సుకన్య హాయ్. అక్కి గారు హాయ్. తిన్నారా సుకన్య గారు? ప్లీజ్ డబుల్ లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ సుకన్య. తిన్నావా? పొద్దున్నే రీల్ చూసిన. ఈ లైక్ ఫర్ థ్యాంక్ యూ. తిన్నారా? పొద్దున్నే రీకల్ చూసి అను బ్రో. కరెక్ట్ బ్రో, యు ఆర్ 100% కరెక్ట్ బ్రో. పొద్దున్నే చూసిన ఇది రీల్. అయితే వాళ్ళు పెంచుకున్నారట కుక్కను. అయితే ఇంట్లో ఫంక్షన్ ఉన్నదని తీసేసి అక్కడ డాగ్స్ పెంచుకుంటారు కదా, పెంచుతారు కదా అక్కడ ఒక దాంట్లో. అయితే దాంట్లో పెంచేటప్పుడు పోయి ఇచ్చిందట. అయితే ఒక గంటకి మీ డాగ్ చనిపోయిందని ఫోన్ వచ్చిందట. వాళ్ళు వచ్చి ఒకటి ఏడుపుడేస్తా రీలు చెప్తాంది. అయితే నాకు నవ్వొస్తుంది. సుకన్య మీరు హాయ్. సుకన్య మీరు హాయ్ అను. తిన్నావా అను అంటుంది సుకన్య. అయితే నేను దాంట్లో కామెంట్స్ కూడా చూశాను బ్రో. నేను కూడా దాంట్లో కామెంట్స్ కూడా చూసిన. ఏంటంటే ఇంటికున్న అమ్మ నాన్నని, అత్తమామల్ని చూసుకోరు, కానీ ఈ కుక్కలను అయితే బాగా చూసుకుంటారు. పెట్స్ను ఓకే, పెన్సిల్ పెంచుకునే కాడ పెంచుకోవాలి, కానీ ఇక అమ్మ నాన్నలను ఏమో అత్తమామల్ని మంచిగా చూసుకోరు. కాకపోతే వాళ్ళు చనిపోతే కూడా ఎంతగానో ఏడుస్తారు, కానీ కుక్క చనిపోయినందుకు దాన్ని ఏడుస్తారు వాళ్ళు. ఓకే, కుక్క పెంచుకున్నాడు ఓకే, కానీ ఆ కుక్కలకున్న విశ్వాసం మనుషుల మీద లేదు కదా. అట్లుంది ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు అవసరం ఉన్నంత చెప్పి వాడుకుంటారు. అవసరం తినాక మనకు ఎవరో గుర్తుండదు.
అది జరిగిపోయింది. అప్పట్లా అప్పట్లా ఉండేదే బెస్ట్. చూసాను బ్రో నేను కూడా.